మార్నింగ్ న్యూస్లో ముందుగా చీకటి పేపర్ చదువుకునే ప్రయత్నం చేద్దాం. చీకటి అరాచకాలు ఎక్కువైనాయి. చీకటి యజమాని ఉన్నాడు కదా, ఈ చీకటి యజమాని ఏం చేసిండో తెలంగాణ పేపర్లో మనం చదువుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అరాచకాలు మాత్రం చీకటి యజమాని ఎక్కువైపోయినాయి. చీకటి యాజమాన్యాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి పాలన కూడా అత్యధికమైన దుర్మార్గాలకు ముందుకు పోతాను. అగ్ని-5 పరీక్ష సక్సెస్. ఒకే మిసైల్ కు పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల్లోని టార్గెట్స్ ని ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం ఒడిశాలోని బాలసోర్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఎంఆర్ఐవి టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 మిసైల్స్ లో ఇది మొదటి ఫ్లైట్ టెస్ట్. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. శత్రు దేశాల ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా ఈ మిసైల్స్ ను అభివృద్ధి చేశారు. అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ డిఆర్డిఓ సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. ఒకే మిసైల్ కు పలు వార్ హెడ్స్ అమర్చి, మిసైల్ ఒక్కటే ఉంటుందట కానీ దీనికి టార్గెట్స్ మాత్రం వివిధ టార్గెట్స్ ని ఉంచుతారు. ఇప్పుడు ఇది గన్ అనుకో, ఈ టార్గెట్ ఒక్కరికే పెడతారు అన్నట్టు. టార్గెట్ ఒకరికి పెట్టినా కానీ ఒక 4-5 ఒకటేసారి టార్గెట్ నుండి బుల్లెట్స్ పోయి తాకేటట్టు అమర్చినట. గన్ ఒకటే కానీ బుల్లెట్ ఏ దేశంలోనైనా పోయి తలగవచ్చు. మనం లెఫ్ట్ లో ఉన్నోని కూడా కాలవచ్చు, రైట్ లో ఉన్నాను కూడా కాలవచ్చు, చక్కగా ఉన్నోని కూడా కాలవచ్చు. గన్ ఒక్కటే కానీ టార్గెట్స్ మాత్రం ఎక్కడెక్కడ అనుకుంటామో ఆ టార్గెట్స్ అన్నిటిని బద్దలు కొట్టేటట్టు ఇక్కడ ఈ మిసైల్ ని రెడీ చేసినట. ఒకే మిసైల్ కు పలు వార్ హెడ్స్ పెట్టినట అమర్చి ఏకకాలంలో వేరువేరు ప్రదేశాల్లో, అనుకున్న ప్రదేశాల్లో మనం ఏదైతే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలనుకుంటామో శత్రు దేశం మీద, ఇక ఉదాహరణకు ఇక పేరు ఏ దేశం పేరు చెప్పదు తప్పట్ల, శత్రు దేశాలు ఏది ఉండదు, అన్ని మిత్ర దేశాలు ఉంటాయి. ఒకవేళ మనం వీరికి యుద్ధానికి వస్తే వాడు మనకు శత్రువు అవుతాడు. అయితే ఇప్పుడు ఉదాహరణకు ఒక దేశాన్ని ఎంచుకున్నాం అనుకో, ఆ దేశంలో ప్రాంతాల మీద మనం దాడులు చేయాలనుకున్నప్పుడు ఒకే మిసైల్ తోటి అనేక ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులు చేసే ఒక మిసైల్ ని కూడా మన దేశం తయారు చేయడం నిజంగా సంతోషం. ఇంకా అత్యధికమైన టెక్నాలజీతో ముందరికి పోవాలి. అయితే ఎప్పుడు కానీ టెక్నాలజీ పెరుగుతుందంటే విధ్వంసం పెరిగినట్టే. టెక్నాలజీ పెరిగిందంటే మనం ప్రమాదం అంచుల్లోకి వెళ్ళిపోతున్నామని అర్థం. ఒకనాడు ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం వాడు యుద్ధానికి రావాలంటే వాడు వచ్చే వరకు 1 నెల అవుతుంది. ఆ వాడు అక్కంచెలు వస్తాన లోపి నెల రోజుల్లో ఏమో సర్దుకోవచ్చు. ప్రాణ నష్టం తక్కువే ఉండేది, ఆస్తి నష్టం తక్కువనే ఉండేది. యుద్ధం కూడా ఇక చనిపోతా అంటే ఒకరికోళ్ళు చనిపోతా అని చూసి బాధపడి వాళ్ళన్న ఇడిచిపెట్టేది, లేకపోతే రాజన్న లొంగిపోయేది. ఇది అంతకంటే భయంకరమైన విధ్వంసం. ఇది మిసైల్ దాడులు, అణుబాంబులు అనేటి అసలు మనిషికి భద్రత లేకుండా టెక్నాలజీని పెంచుకుంటాను. టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుందంటే అంతకు పై స్థాయిలోనే విధ్వంసం కూడా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ప్రపంచానికి ఇలాంటి బాంబుల వల్ల వచ్చేది ఏం లేదు. కాకపోతే ఎదుటి దేశాన్ని అరే మా దగ్గర కూడా ఉన్నాయి తుపాకులు, మా దగ్గర కూడా ఉన్నాయి మిసైల్స్, మా దగ్గర కూడా ఉన్నాయి అణుబాంబులు అని చెప్పి బెదిరించడానికి ఓ దేశానికి. ఇక కీమ్ లాంటోడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, ఉత్తర కొరియా లాంటోడు కోపస్తుడు, వాడు రెచ్చిపోతే బాంబు తీసుకొచ్చి మీదెత్తాడు వాడు. కాబట్టి ఇలాంటి అసలు ఐక్యరాజ్య సమితి కూర్చోబెట్టి అణుబాంబులు ఎవడు తయారు చేయద్దురా అని చెప్పాలి. కానీ వాళ్ళు అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకంటే హిరోషిమా నాగసాకి అనేది ఉన్నది కదా జపాన్లో, ఒక్కసారి బాంబు ఎత్తి ఇప్పటి వరకు కూడా అక్కడ గడ్డి కూడా మొలవలే. దీన్ని బట్టి మిసైల్స్ వల్ల, అణుబాంబుల వల్ల మానవ సమాజానికి, మానవ ఉనికికి ఎంతటి ప్రమాదం అనేది మనం గుర్తించుకోవాలి. హిరోషిమా నాగసాకిలో గడ్డి మొలవలే ఒక్క అణుబాంబు ఎత్తి ఇప్పటి వరకు.